నమస్కారం సద్గురు. ఆశ్రమంలో ఎన్నో మందిరాలున్నాయి. అక్కడ రాతిపై ఉన్న మీ పాదాలను చూశాను. అటువంటిదే నేను నా స్నేహితుని ఇంట్లో కూడా చూశాను. నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే, ఇవి మీ పాదముద్రలా? ఇంకా అది ఇంట్లో పెట్టుకోవటం వల్ల ప్రాధాన్యత ఏంటి? నేనంత బరువుండను. నడిస్తే రాతిపై ముద్రలు పడేంత బరువుండను. ఈ సంస్కృతిలో, ఈ నాగరికతలో మనం ఈ మానవ శరీరాన్ని కేవలం భౌతికపరంగానే కాదు, శక్తిపరంగా కూడా చూస్తాం. యోగా అవగాహన ప్రకారం భౌతిక శరీరం ఉన్నట్టే మానసిక శరీరం ఉంటుంది, అలాగే శక్తి శరీరం ఉంటుంది. దాన్ని ప్రాణమయ కోశం అంటారు. ఈ ప్రాణమయ కోశం ఎన్నో విధాలుగా ఉండొచ్చు. ఈ 72,000 నాడుల్లో ఒక 20% పైచిలుకు క్రియాశీలంగా ఉన్నా సరే మీరు చక్కగా జీవిస్తారు. ఎవరికీ మీలో ఏ లోపం కనిపించదు. ఈ శరీర నిర్మాణం అంత అద్భుతంగా జరిగింది. 20% మార్కులొచ్చినా పాస్ అయినట్టే. ఒకసారి ఏం జరిగిందంటే, శంకరన్ పిళ్ళై పరీక్ష రాస్తున్నాడు అమెరికాలో. తను గణితంలో ఎంఎస్సి చేయడానికి కోసం ప్రవేశ పరీక్ష రాస్తున్నాడు. అయితే దీనికోసం పెద్దగా సిద్ధం కాలేదు. అందుకని ఆన్సర్ పేపర్ ఇచ్చేటప్పుడు దానికి ఒక $100 నోటుని పిన్నుతో గుచ్చి ఇలా రాశాడు, ఒక్కో మార్కుకి ఒక్కో డాలర్, 100కి 100 మార్కులు. ఇక ఫలితాల సమయం వచ్చింది. దిద్దిన పేపర్లు వచ్చాయి. తెరచి చూస్తే డాలర్ నోట్లు రాలే. తను ఒక్క నోటే పెట్టాడు, కానీ బోల్డన్ని నోట్లు కింద పడ్డాయి. తీసి లెక్క పెట్టాడు. $73, అంటే మార్కులు 27 అన్నమాట. శక్తి శరీరం ఎలాంటిదంటే, కేవలం 20% పైచిలుకు క్రియాశీలంగా ఉన్నా మీరు సంపూర్ణంగా జీవిస్తారు. మీకు గాని ఇతరులకు గాని మీలో ఏ లోపం కనబడదు. అద్భుతం, అద్భుతం కదా. భలే బహుమతి. కేవలం 20% క్రియాశీలతతో మీకు అంతా బాగా ఉంటుంది. మరి ఈ 72,000 నాడుల్లో మిగిలిన 80% సంగతి ఏమిటి? అవి దేనికోసం? దీనికి ఎన్నెన్నో అంశాలున్నాయి. వాటిల్లోకి వెళ్ళను. కేవలం పాదాల గురించి ఆలోచిద్దాం. మీరు మీ శక్తులను ఒక విధంగా సక్రియం చేస్తే, చేయకపోయినా ఇది వాస్తవమే, మీ చేతులు, అరచేతులు, అరికాళ్ళు ఎప్పుడూ చాలా సక్రియంగా ఉంటాయి శక్తిపరంగా. చేతిలో చేయి వేసినప్పుడు దానిలో మరింత సాన్నిహిత్యం ఉంటుంది. ఇతర భౌతిక విషయాలు చేసినప్పటికంటే చేతిలో చేయి వేయటం అంతటి బంధం కలిగిస్తుంది. ఎందుకంటే శక్తిపరంగా ఒక విధమైన సాన్నిహిత్యం ఉంటుంది చేతుల కలయికలో. Energetically, there is a certain closeness in holding hands. చెప్పాలంటే కామం ఉన్నప్పుడు లైంగికత ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు సాధారణంగా చేతులు పట్టుకుంటాం, అవునా? ఎందుకంటే మీకిదంతా తెలియకపోయినా సహజంగానే తెలుస్తుంది. అత్యంత సాన్నిహిత్యంగా అనిపించేది ఈ విధంగా అని. అందుకే ఈ సంస్కృతిలో మనం పలకరింపుగా ఇలా చేసినప్పుడు చేతులు జోడించడం అనేది అద్భుతాలు చేస్తుంది. అయితే మీరు కనుక 27% బదులు 90 పైచిలుకు శాతానికి దగ్గరగా, లేదా 100% లేదా 90కి పైగా ఉంటే, అప్పుడు మీ కాళ్లకు, చేతులకు పూర్తిగా భిన్నమైన సామర్థ్యాలుంటాయి. ఈ అవగాహన నుండే ఇదొచ్చింది. అదేమిటంటే
ఒక ఋషి, సాధువు, యోగి మొదలైన వారు మీకు వారి గురించి ఏమీ తెలియదు. కానీ వారొక సాధువని తెలిస్తే వెళ్లి పాదాలపై పడతారు ఈ సంస్కృతిలో. ఎందుకంటే వారి నుంచి ఏదో పొందాలన్న ప్రయత్నం. అక్కడి నుండి మనం ఎక్కడికొచ్చామంటే ఎవరైనా పెద్దవారైతే వారి పాదాలు తాకుతారు. తల్లి, తండ్రి, మరెవరైనా. సాధారణంగా ప్రాచీన భారతంలో ప్రజలు ఇలా చూడబడేది, ఒకవేళ వాళ్ళు అంతరంగంలో ఏమీ సాధించకపోతే వారిలా చూడబడేది, నమస్కరింపబడేది కేవలం 5 సౌరచక్రాలు పూర్తి చేశాకనే, అంటే సుమారు 60 ఏళ్లు నిండాకే. which is you're approximately 60 years of age. ఎందుకంటే ఆ పాటికి జీవం ఒక విధంగా పరిణితి చెంది ఉంటుంది. శక్తులు శరీరంలోని కొన్ని ప్రదేశాలను వదిలి చేతుల్లో ఇంకా పాదాల్లో మరింతగా కేంద్రీకృతమవుతాయి. అందువల్ల ఈ సంస్కృతిలో ఇది గుర్తించి ఎవరైనా పెద్దవారు కనిపిస్తే మీరు వారి పాదాలు తాకాలని, అది ప్రయోజనమని చెప్పారు. ఒక యోగి, ఒక సాధువు, ఒక ఋషి లేదా ఒక ఉన్నత వ్యక్తి అయితే వారి పాదాలను తాకుతారు. లేదా ఒక దేవతామూర్తిని చూసినప్పుడు వెళ్లి పాదాలు తాకుతారు. అంతేగాని కౌలించుకుని ముద్దు పెట్టరు, అవునా? వెళ్లి పాదస్పర్శ చేస్తారు. ఎందుకంటే ఆ చోటనే గరిష్టమైన గ్రాహ్యత లేదా ఇవ్వడం అనేది ఉంటుంది. కనుక ఆ నేపథ్యంలో పాదాలు లేదా పాదముద్రలు అనేక విధాలుగా సృష్టించబడ్డాయి. ఇంట్లో ఈ సన్నిధి ఉన్న వారితో మీరు మాట్లాడి చూడాలి. వారికది ఎంత విలువైనదో, వారికది ఏం చేసిందో. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఏదైతే మీరు ఉండే చోట సాధారణంగా భౌతికంగా అందుబాటులో ఉండదో అది మీకు లభ్యంగా ఉంటుంది. లేదంటే మీరు దానికోసం వెతుక్కుంటూ వెళ్ళాలి, గుడికో మరో చోటుకో. కానీ అది మీ ఇంట్లోనే సజీవంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక రీతిలో ప్రతిష్ఠించబడింది. అయితే రాతిపై ఉండి విభూతితో నింపబడి ఉండే పాదముద్రలుంటాయి. అవి ఒక రీతిలో ప్రతిష్ఠించబడ్డాయి. They are consecrated in a certain way. రాగి లేదా ఇత్తడిది మరోటుంటుంది. అవి కూడా ప్రాణప్రతిష్ఠ చేయబడిందే. వీటికంటే మరింత సజీవమైంది మరోటుంది. సన్నిధిని మీ ఇంట్లో గుడిలా ఉంచాలనుకుంటే, అంటే మీరు మాత్రమే కాక వచ్చిన వారు కూడా దాన్ని అనుభూతి చెందాలనుకుంటే, అప్పుడు దీన్ని ఎంచుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.